ప్రేమ మరణము కంటే బలవంతమైనదా? బలమైనదంటే అవును అన్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. మరణం ఎంత బలమైందో మనం చూసాం. మరణం చాలా బలమైనది, చాలా బలం. ఈ మరణాన్ని తప్పించుకునేవారు ఎవరు లేరు. కానీ అదే మాటను మరలా దేవుడు చెప్తూ క్రీస్తు ప్రేమ నుంచి మిమ్మల్ని ఎడబాపువాడు కూడా ఎవరు లేరన్నాడు. రెండు పదాలు ఈక్వల్గా మనకు వస్తున్నాయి, ఈక్వల్గా వస్తున్నాయి. కానీ చివరికి వెళ్ళేసరికి ఏది గొప్పదో మీకు అర్థం కావాలి. మరణం గొప్పదా, క్రీస్తు ప్రేమ గొప్పదా అన్నది మనకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లలు. కానీ ఈ ప్రేమ దేవుడు నీతో నాతో చెప్తున్న ప్రేమ, ఆ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. అదే మరణము కంటే బలమైన ప్రేమ. మనకన్నా తండ్రి యొక్క ప్రేమ అంతకు బలమైనది ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లలు, అసలు దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే నీవు క్రీస్తుని ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమ. అందుకే రెండో మాటలు ఏమంటారంటే పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడంటున్నాడు. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళము చాలా బలమైనది. ఆ బలంలో నుంచి కూడా ఎవరు విడిపిస్తారు నీ ప్రాణాన్ని అంటే ప్రభు విడిపిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, నీ తండ్రి విడిపిస్తాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు విడిపిస్తాడు. ఎప్పుడంటే ఆయన మీద నువ్వు ఆడుకున్నప్పుడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ప్రేమ మరణం కంటే బలవంతమైనది కాదా? బలమైనది కాదా? బలమైనది. ఎప్పుడంటే ఆ ప్రేమకు నువ్వు నీ హృదయంలో చోటిచ్చినప్పుడు, ఆ ప్రేమను నువ్వు నేర్చుకున్నప్పుడు, ఆ ప్రేమలో నువ్వు బ్రతికినప్పుడు, ఆ ప్రేమలో నువ్వు నిలబడ్డప్పుడు, ఆ ప్రేమ ప్రకారం నువ్వు బ్రతుకుతున్నప్పుడు. ప్రియమైన దేవుని పిల్లరా,